హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఐ హోప్ ఆల్ ఆర్ డూయింగ్ గుడ్. ఇంకా వీడియో విషయానికి వస్తే నేనేం చేస్తున్నా అంటే ఈరోజు మనందరికీ ఎంతో ఇష్టమైన ఈ స్నాక్ ఐటమ్ ఇష్టం ఉండని వాళ్ళు ఎవరున్నారో నాకు తెలిసి ఆల్మోస్ట్ 90% అయితే అమ్మాయిలకైతే ఇంకా ఎక్కువ ఫేవరెట్. సో మీకు ఈ పాటికి అర్థమైపోయి ఉంటుంది కదా నేనేం చేస్తున్నా అంటే పానీపూరి ఫస్ట్ టైం చేస్తున్నా నేను. సో ఇంకా ఫస్ట్ నేనైతే బఠానీ అయితే నానబెట్టుకున్న ఒక 6 అవర్స్ నానబెట్టిన తర్వాత ఇంకా అవి బాగానే నానిపోయినాయి. ఇంకా నెక్స్ట్ అయితే బఠానీ ఇంకా ఆలుగడ్డలు అయితే పీల్ అయితే తీసేసి హాఫ్ అయితే కట్ చేసి ఇంకా వాటర్ అయితే పోసి కుక్కర్ పైన అయితే పెట్టేసాను. అవి అయితే బాగా ఉడకనివ్వాలి. నాకైతే ఒక 4 to 5 విజిల్కి అయితే ఉడికిపోయాయి. ఆగండి వీడియోకి లైక్ చేశారా? లైక్ చేయకపోతే లైక్ ఇవ్వండి అబ్బా. మీరు ఇచ్చే లైక్ నాకు ఎంతో మోటివేట్ గా ఉంటుంది ఇంకా వీడియోస్ చేయడానికి. కొంచెం ఎనర్జీ బూస్ట్ లాగా కూడా ఉంటుంది. నాకు ఈ మధ్య వీడియోస్ అయితే అస్సలు తీయాలనిపించట్లేదు, ఎందుకంటే అసలు నాకు సపోర్ట్ రావట్లేదు. సో గైస్ ప్లీజ్ ఐ రిక్వెస్ట్ యూ ప్లీజ్ లైక్ ద వీడియో అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్. ఇంకా వీడియో విషయానికి వచ్చేస్తే ఇంకా అవైతే పొయ్యి మీద పెట్టేశాను. ఇంకా నెక్స్ట్ అయితే ధనియా పౌడర్ అయిపోయింది అనమాట. ఇంకా ధనియాలు అయితే ఇంట్లో ఉంటాయి, నేను ఎప్పుడు హోమ్ మేడే చేస్తాను అని చెప్పాను కదా. ధనియాలు కూడా అయితే వేపేసాను సిమ్ లో. ఒక 5 to 6 minutes లో అయితే వేగిపోతాయి. ధనియా పౌడర్లు అయితే ఓన్లీ ధనియాలు మాత్రమే వేస్తాయి. ఇంకా గరం మసాలా అయితే చెక్క లవంగాలు అవన్నీ ఇంకా ఏవేవో వేస్తాను. ధనియా పౌడర్లు మాత్రం ఇంకా ఒకటే వేస్తాను. ఇంకా ధనియా పౌడర్ పట్టేసరికి ఇంకా ఆలుగడ్డలు బఠానీ అయితే ఉడికిపోయింది. నేనైతే పానీపూరి ఫస్ట్ టైం చేస్తున్నాను, ఎప్పుడు చేయలేదు. ఎలా వస్తుందో ఏంటో అనుకున్నాను, కానీ పర్ఫెక్ట్ గా వచ్చింది. మీరైతే లాస్ట్ వరకు చూడండి. పిల్లలు అయితే ఎంత ఎంజాయ్ చేస్తూ తిన్నారో. ఇక్కడ ఆలుగడ్డలు ఉడికాయో లేదని చెక్ చేస్తున్నాను. ఈ మధ్య ఏంటో పానీపూరి బయట తినాలంటే అస్సలు ఇంట్రెస్ట్ రావట్లేదు. ఇంకా మా అన్న వాళ్ళు ఇంకా అందరు ఏవేవో చెప్తున్నారు. వాళ్ళ ఇది బకెట్స్ బాగుండవు, వాటర్ మంచిగా ఏరు, ఆ బకెట్ చూస్తే మనకి వామిటింగ్ వస్తుంది అట్లా ఇట్లా అని చెప్తారులే. ఇంకెందుకో వాళ్ళు వద్దని చెప్పినారని చెప్పేసి నేనైతే ఇంట్లో అయితే ట్రై చేస్తున్నా. ఇంక ఇప్పటి నుంచి ఇంట్లోనే ట్రై చేస్తాను ఎవ్రీ టైము. ఇక్కడ ఎందుకు ఆలుగడ్డలను చూపిస్తున్నా అంటే ఆయిల్ అయితే వేసాను అనమాట. ఆలుగడ్డలు ఉడికించేటప్పుడు అట్లా ఆయిల్ వేస్తే పొంగదనమాట. బయటికి మొత్తం పొంగి అంతా గ్యాస్ పైన కారిపోతుంది కదా, అట్లా కాదు. అట్లా ఆయిల్ వేస్తే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ టిప్పు. పూరీస్ మాత్రం షాప్లో కొనుక్కొచ్చినాను, మొన్న గ్రాసరీస్ తెచ్చినాను కదా. ఇంకా నెక్స్ట్ టైం అయితే అవి కూడా ఇంట్లోనే ట్రై చేద్దాం అనుకుంటున్నా, చూద్దాం మరి ఇంకా నెక్స్ట్ టైం చేసినప్పుడు ఎట్లా అవుతుందో. ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా పానీకి అయితే రెడీ చేస్తున్నా. ఇంకా నా దగ్గర అయితే పుదీనా అయితే అవైలబుల్లో లేదు, ఇంకా మా ఊర్లో కూడా దొరకదు అనమాట. అది టౌన్కి అయితే వెళ్ళి తెచ్చుకోవాలి. ఊర్లో అస్సలు నేను కూరగాయలు అమ్మడానికి వస్తారు కదా, వాళ్ళని చాలా సార్లు అడిగినా పుదీనా తీసుకురారు. అసలు ఊర్లో పుదీనా ఎక్కువ వాడరంట. ఎవ్వరు అడగరమ్మా పుదీనా, నువ్వే అడుగుతుంటావు, నాకు తెచ్చి వేస్ట్ అవుతుంది, నేను 2 కట్టలు తెచ్చినా కూడా నాకు అయిపోదు, వేస్ట్ అయిపోతుంది అని చెప్తారు వాళ్ళైతే. ఇంకా సో నేను ఎందుకైతే ఓన్లీ కొత్తిమీర అయితే చేశాను. కొత్తిమీర, అల్లం, పచ్చిమిర్చి, ఇంకా చింతపండు రసం, ఉప్పు, ధనియా పౌడర్, గరం మసాలా ఇంకా ఇవైతే వేసేసి ఇంకా పానీ అయితే కలిపేసాను. తినలేదు కదా టేస్ట్ ఎట్లా వస్తుంది అనుకున్నా, కానీ చాలా బాగుంది టేస్ట్ ఓన్లీ కొత్తిమీరతో. ఇంకా ఆలు అయితే మొత్తం స్మాష్ చేసేసి బఠానీ ఇంకా దాంట్లోనే కలిపేసి ఉప్పు, కొత్తిమీర, కొంచెం కారం తక్కువ వేసిన, ఎందుకంటే పిల్లల కోసమే కదా మెయిన్ చేసేది. వాళ్ళు తింటేనే మనం సాటిస్ఫాక్షన్ అయితే అవుతాము. అందుకని ఇంకా కారం అయితే కొంచెం తక్కువ వేసిన, కారం, ఉప్పు, ఇంకా ధనియా, గరం మసాలా, ఇంకా పైన చాప్ చేసిన ఆనియన్స్ కూడా అయితే వేసేసి మొత్తం అయితే మిక్స్ చేసి పెట్టాను. ఇంకా పానీపూరిలోకి స్టఫింగ్ కూడా రెడీ అయిపోయింది. నెక్స్ట్ ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ పూరీలు వేయించడం. ఈ ప్రాసెస్ అంతా చేసి పెట్టుకుంటే లాస్ట్ పూరీలు అనమాట ఈజీగా వేయించవచ్చు. పానీపూరి చేస్తున్నా అని చెప్పింటే మా పిల్లలు అయితే మధ్యాహ్నం అన్నం కూడా తినలేదు ఈ పానీపూరీలు తినాలని. తింటే మేము మళ్ళీ పానీపూరీలు తినలేము, మా కడుపు నిండిపోతుందని వాళ్ళు మధ్యాహ్నం నుంచి వెయిట్ చేస్తున్నారు. ఇంక అందుకే 3 o'clock ప్రాసెస్ అయితే స్టార్ట్ చేశాను. ఫైనల్లీ ఇంకా పానీపూరి ప్రాసెస్ మొత్తం అయిపోయింది, ఇంకా తినేయడమే. మా పిల్లల మాటల్లో వినండి మీరే నేను ఎలా చేశాను. ఇంకొకటి ఏంది, ఇదే దప్పాని తినది దప్పట రామను. బాగుందా మోక్ష, బాగుందా నిజం కదా? థ్యాంక్ యూ. పట్టు వేయించుకో, పట్టు ఇద్దామండి మీకు పట్టు బాగా దాంట్లో వేసుకోది. ఇక్కడ నేను చేసిన మిస్టేక్ ఏంటంటే పిల్లలకి ఎవరి ప్లేట్లు వాళ్ళకి ఇచ్చినంటే బాగుండేది, అన్నీ ఒకటే దాంట్లో వేసేసిన. తర్వాత ఇచ్చినాను లేండి, వీడియో అయిపోయిన తర్వాత ఇచ్చాను. ఏదో ఇంకా వీడియో కోసం జస్ట్ ఫాస్ట్ అలా మళ్ళీ వాళ్ళు అట్లా ఉండరు, ఒక ఫ్రేమ్లో కనిపించారు అనమాట, అందుకని తీసాను. ఏంది బాగుంది మను, థ్యాంక్ యూ. సో ఇంకా ఫైనల్గా నేను కూడా పానీపూరి అయితే తినేస్తున్నాను.
నిజంగా చాలా బాగుంది గైస్. ఇంకా మీరైతే ఈ వీడియోకి లైక్ ఇచ్చి వెళ్ళండి అబ్బా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బాయ్ బాయ్. బాయ్ గైస్.